హాయ్, వెల్కమ్ టు మల్లిక్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో తెలంగాణ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 3 నంబర్లు చెప్పాలి. లాస్ట్ నంబర్ ఏంటంటే 0. దాని ముందుది ఐ థింక్ అది కూడా 0నే. ఆ ఫస్ట్ నంబర్ వచ్చేసరికి అది కూడా 100% 0నే. ఎందుకు అంటే అందరికీ తెలుసు, ఆంధ్ర వాళ్ళకి తెలుసు, రాజస్థాన్కి తెలుసు, పంజాబీలకు తెలుసు, ఢిల్లీ వాళ్ళకి తెలుసు. తెలంగాణ వాళ్ళకైతే తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అందులో జీవిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్కి ఓటేసాము అని నిజమైన తెలంగాణవాది ఈరోజు బాధపడుతున్నాడు అనేది నేను 100% ఫీల్ అవుతున్నా. నా ఒపీనియన్ ఇది వాస్తవం కూడా. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు, ఎంతమంది ఒప్పుకోరు అనేది అది నాకు తెలియదు, కానీ ఇదైతే వాస్తవం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ పోషించిన రోల్ కానీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన పని కానీ తెలంగాణ విషయంలో నా భూతో నా భవిష్యత్ అంటే అట్లాంటి పాలన ఇక మేము చూస్తామా అనే విధంగా ఉంది. చెక్ చేసుకోండి మీరు, ఆ 10 yearsలో ఏమేమి చేశారో. తప్పులు చేయకుండా ఏ ప్రభుత్వాలు ఉండవు, కానీ అస్సలు రాష్ట్రాభివృద్ధిని గాలి కుదిరేసిన ప్రభుత్వాలు అనేవి ఉంటాయా? తెలంగాణలో ప్రతి ఒక్కరు, ఎక్కువ మంది ఈరోజు ఇదే ఫీల్ అవుతున్నారు. మాకు ఇంకొక 4 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుంది, ఎలా గడపాలి, రేపు రాబోయే రోజులలో మేము ఇంకేమేమి ఎదుర్కోవాలి, అసలు సామాన్యుడు జీవించగలిగే స్టేజ్ ఉంటుందా? ఇప్పటికే హైడ్రా పేరుతోని అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకుంటూ ఎంతోమంది పాపం రోడ్ల మీద పడుతున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వం అనేది రోడ్ల మీద పడ్డ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక స్టెబిలైజ్డ్గా ఉండే ఒక రెసిడెన్షియల్ అరేంజ్మెంట్స్ కానీ అలాంటివి ఏమైనా అరేంజ్ చేస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణలో పుట్టినందుకో హైదరాబాద్లో ఉన్నందుకో కానీ వాళ్ళందరూ పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. హైదరాబాదీతుల బాధ ఎలాంటి ప్లానింగ్ లేకుండా, వాళ్ళందరినీ ఒక ప్రాపర్ ప్లేస్లోకి షిఫ్ట్ చేయకుండా, వాళ్ళతో డిస్కషన్స్ చేయకుండా, ఏమి చేయకుండా నోటీస్ ఇవ్వడం, వెళ్ళి కూల్చేయడం, నోటీస్ ఇవ్వడం, వెళ్ళి కూల్చేయడం. నిజంగా మీరు ఏ దేవుడిని నమ్ముతారనే విషయాన్ని పక్కన పెడితే, ఏ దేవుడైనా సరే, దేవుడైతే వీళ్ళందరి ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. అది మంచిది కాదు. పరిపాలన ఆ విధంగా చేయకూడదు. సామాన్యుడి ఉసురు తగిలితే చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు స్లమ్ ఏరియాలన్నింటినీ గాలికి వదిలేశాడు. స్లమ్ ఏరియాలన్నీ కాస్తో కూస్తో కాంగ్రెస్ అప్పట్లో బాగా పనిచేసింది. అప్పుడు నాయకులు వైఎస్ గారు కానీ, అంతకుముందున్న వాళ్ళు కానీ తెలంగాణని బాగానే పట్టించుకున్నారు, బాగానే చేశారు. కానీ చంద్రబాబు ఉన్నన్ని రోజులు మురికివాడలు డెవలప్ అయ్యాయి. స్లమ్ ఏరియాలు, అదే మురికివాడలు దినదినాభివృద్ధి చెందాయి. అందుకే మీ అందరికీ గుర్తుండే ఉండొచ్చు, సికింద్రాబాద్లోని బోయిగూడ ప్రాంతంలో నాలాలో పడి ఒక వ్యక్తి చనిపోయాడు. నాలా అంటే డ్రైనేజ్ మీద కవర్ కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో. మురికి నీళ్లు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉండేది. గత 10 సంవత్సరాల్లోనే కొంచెం నీట్గా రోడ్లు చూసాం. అంటే రోడ్లలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అది వేరే సబ్జెక్ట్. సమస్యలు లేకుండా ఏది ఉండదు. అందరూ ఓం భీం బుష్ అని చెప్పేసి అన్నీ రాత్రే చేయలేరు, వాళ్ళకి టైం కావాలి. సో ఈ సంవత్సరం అంతా కాంగ్రెస్ అసలు ఏమి చేసింది అంటే చెప్పుకోవడానికి కనీసం ఒకటైనా ఉంటే బాగుండేది. ఏమైనా అంటే ఫ్రీ బస్సు, స్త్రీల కోసం ఉచిత బస్సు ఇచ్చామంటారు. అందులో ఎన్ని సమస్యలు. ఈ మధ్య కొత్త టెక్నిక్ ఆర్టీసీ వాళ్ళు, పండగలు ఏమైనా వస్తే స్త్రీలంతా ఆక్యుపెన్సీ పెరిగిపోతుంది, డబ్బులు రావట్లేదు అని చెప్పేసి దానికి సూపర్ డీలక్స్ అని, ఎక్స్ప్రెస్ అని తగిలించేస్తున్నారు. రంగులు మార్చిన బస్సుల్ని రన్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఫ్రీ ఎందుకు పెట్టకుండా ఉంటే సరిపోయేదిగా. మహిళలు వచ్చి అడిగారు మిమ్మల్ని, ఒక ఫ్రీ బస్ కావాలని అడిగారు ఎవరన్నా?
ఏదైనా పని చిత్తశుద్ధితో చేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత గొప్పగా పరిపాలించాడు. ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన తీసుకొచ్చిన పథకాలు, అమలు చేసిన విధానం అవే కదా ఈ రోజు కూడా ఆయన్ని మనం గుర్తు చేసుకునే స్థాయిలో ఉంచాయి. మరి మీరు కాంగ్రెస్ ఇదే కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేయకండి. అనవసరమైన కేసులు అంటూ ఆ కేటీఆర్ని, కేసీఆర్ని టార్గెట్ చేసి, ఓకే ఓటుకు నోటు కేసుల్లో మీకు ఏదో జరిగింది, మీరు అది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా మిమ్మల్ని ప్రజలందరూ యాక్సెప్ట్ చేసే ముఖ్యమంత్రిగా మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. గొప్ప గొప్ప పనులు చేయండి, వాళ్ళకంటే బెటర్గా చేయండి. వాళ్ళు 100 ఇస్తే మీరు 200 ఇస్తానన్నారు. అవన్నీ ఇవ్వండి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. ప్రజల దృష్టిలో మంచి నాయకుడుగా నిలబడండి. ఈ అవకాశం అందరికీ రాదు కదండి ముఖ్యమంత్రి గారు, మీకు వచ్చింది, దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. కక్ష సాధింపుల కోసం ఏముంటుందండి? మనిషి ఈరోజు ఉంటాడు, రేపు చచ్చిపోతాడండి. కక్ష సాధింపుల వల్ల ఏమీ రాదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి వరకు, ఒకవేళ ఈ వీడియో వెళ్ళదు, వెళ్తే మంచిది. మీరు మంచి నీతి పాలన, నిజాయితీ పాలన మీరు ఇస్తే, మీరు మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరు అన్నారంటే 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ఉంటుందని. అలా ఉంటే కనుక మీరే ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజాశ్రేయస్సు, ప్రజాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధికి మీరు కట్టుబడి ఉండండి. అందరూ మీ వైపు ఉంటారు. లేకపోతే మాత్రం ప్రజలందరూ ఎప్పుడెప్పుడు మీరు వెళ్ళిపోతారా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ పోతుందా, ఈ 4 సంవత్సరాలు ఎలా గడుస్తుందా అని దేవుళ్లకు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇది అర్థం చేసుకోండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. సిగ్నల్ టీవీ బ్రదర్, మన తెలంగాణ ఇతనే చాలా చక్కగా విశ్లేషిస్తాడు. ఛానల్లోని ఇప్పుడున్న ట్రెండ్కి సంబంధించిన విషయాలు ఏ పూటకు ఆ పూట న్యూస్ తీసుకొని దాన్ని చక్కగా విశ్లేషిస్తాడు. చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ న్యూస్లో ఎక్కడ రాని, అంటే న్యూస్ అంటే అన్ని అమ్ముడిపోయిన వార్తలే అనుకోండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటాం కదా, ఆ పనికిమాలిన మీడియా కంటే ఇలాంటి సోదరులు చెప్పే ఛానల్స్ చాలా బాగుంటాయి. విషయాలు చాలా అప్డేట్గా వస్తుంటాయి. చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కూడా మనకు తెలుస్తుంటాయి. సో ఇది సిగ్నల్ టీవీ. శివారెడ్డి, ఐ థింక్ ఇతని పేరు ఇక్కడ పక్కన కనిపిస్తుంది. సో శివారెడ్డి గారి ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మనకి మంచి ఇన్ఫర్మేషన్ రావాలి, ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ రావాలి, కరెక్ట్ న్యూస్ రావాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.